స్టేషన్ ఘన్పూర్ మండలం తానేదార్పల్లెలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తానేదార్పల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 4.5 లక్షల ఇళ్లకు 22,500 కోట్ల వ్యయం, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు, ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇల్లు హామీ అని స్పష్టం చేశారు. అవినీతి లేని తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం నూతన దిశగా అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈఏఈ ఎంపీడీఓలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. స్టెప్స్ బాత్రూమ్ వేరు. ఎవరు ఓనర్ ఎవరు ఏ పని చేస్తావు? వెరీ గుడ్. కుదర కట్టేసుకున్నా 4 లక్షలు వచ్చింది. నీకు అదనంగా ఖర్చు అయింది కదా బాగా. ఎక్కిన మొత్తం కట్టిద్దాం ఉంటాం. కంప్లీట్ చేసి 2 తర్వాత ఇద్దరికి అప్రూవల్ శాంక్షన్ ఈ 3 ఇష్యూస్ క్లియర్ చేస్తే మామూలే ఇష్యూ ఉండదు సార్. ఏంటి మీ గారి సమస్య? ఇక్కడ మనకు అడ్వాన్స్ అంటే మన ప్రొసీడింగ్స్ ఏముందో కట్టిలా వీళ్ళు సార్. ఇప్పుడు ఒకటి ఆకుల లక్ష్మణ్ బాబుది వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చిన భీమ్ భూషణ్ సార్. భీమ్ భూషణ్ ఫోటో క్యాప్చర్ కాలేదు. ఈ 3 మన దగ్గర శాంక్షన్ ప్రొసీడింగ్స్ కన్నా ముందు కట్టినట్టు ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేస్తలేదు సార్. ఏ కట్టినా తీసుకుంటారు. అడుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నాం సార్. ఈ 3 ఉన్నాయి సార్. ఇక్కడ ఇదేమో శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం కానీ ఏం తెలుసు శాంక్షన్ లేదు సార్. వాళ్ళకి ఆన్లైన్లో శాంక్షన్ ఇవ్వలేదు సార్. ఆఫ్లైన్లో మీరు వచ్చినాడు 109 శాంక్షన్ ప్రొసీడింగ్ అయితే ఇచ్చినాం కదా. ఇస్తే అది ఉండాలి ఆటోమేటిక్గా. ఇంకో ఇష్యూ ఏంటి? ఎక్సెస్ ఒకటి ఇప్పుడు ఇది కూడా అప్లోడ్ చేసినా హాస్టల్ వెంకటమ్మ కనపడలేదు. మేము బేస్మెంట్ బిల్ ఇచ్చినాక ఇది డిసపియర్ అయింది సార్. నేను కనపడలేదు. గోడల బిల్ కొడదామంటే ఆన్లైన్ లో పే కనపడలేదు. ఎట్లా డిసపియర్ అదే పీడీ సార్ చెప్పింది సార్. పేమెంట్ అయినాక ఒక పేమెంట్ అయింది సార్. ఏబీ తండాలు కూడా మానవ్ ప్రవీణ్ పేమెంట్ చేసాం సార్. ఇప్పటి వరకు పేమెంట్ వస్తలేదు. 45 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఫోన్ చేస్తే మాట్లాడితే అది ఎక్కడ అయింది తెలుస్తలేదు అంటాడు పీడీ గారు. మాకు ఒక పార్టీ స్టేటస్ అనేది ఎక్కడ బిల్ ఆగిందని కూడా మాకు ఎవరికి ట్రాక్ చేయరా సార్. ఆన్లైన్ లో ట్రాక్ చేయరా సార్. మా వరకు ఇన్వాలిడ్ బ్యాంక్, వ్యాలిడ్ బ్యాంక్ అదొకటైతే చెప్పగలుగుతాం సార్. తర్వాత రిజెక్ట్ చేసి కూడా అప్రూవ్ చేసి